సినిమా ఇండస్ట్రీలో కుటుంబాలకు కుటుంబాలు పాలిస్తుంటాయి. వాళ్లే రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతుంటారు. 2-3 కుటుంబాలకు సినిమా పరిశ్రమలోనూ రాజకీయాల్లోనూ తిరుగుండదు. అందులో ఎన్టీఆర్ వారసుల కుటుంబం, చిరంజీవి కుటుంబం కూడా ఉంటాయి. ఎన్టీఆర్ కుటుంబంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు. అల్లుడు చంద్రబాబు సీఎం, కుమారుడు నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలయ్య ఒక అల్లుడు లోకేష్ ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగాను, మంత్రిగాను ఉన్నారు. మరో అల్లుడు భరత్ విశాఖ ఎంపీగా ఉన్నారు. చిరంజీవి కుటుంబంలో ఆయనే స్వయంగా పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయి తర్వాత కేంద్ర మంత్రి అయి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు కూడా రాజకీయాల్లో ఉన్నారు. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగబాబు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడే ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. త్వరలో ఆయన మంత్రి అవుతారని చెబుతున్నారు. ఒకప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి నాగబాబును అడగ్గా ఆయనెవరో తనకు తెలీదన్నారు. మరీ అడిగినా తెలీదని ఎన్నిసార్లు చెప్పాలని కసరుకున్నారు. దాంతో బాలయ్య అభిమానులు ఎంతగానో నొచ్చుకున్నారు. అంత పెద్ద నటుడిని తెలీదని అంటావా అని తిట్టిపోశారు. కావాలనే అలా మాట్లాడారని అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు బాలయ్య అభిమానులు మళ్లీ ఆగ్రహం, ఆవేశపడే టైం వచ్చింది. నందమూరి కుటుంబంలో అందరూ మంత్రులయ్యారు. 3 సార్లు గెలిచిన బాలయ్యను మాత్రం మంత్రిని చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ అవుతున్న నాగబాబుకు మంత్రి పదవి రాబోతోంది. ఈ పరిణామాలను బాలయ్య అభిమానులు అవమానంగా చూస్తున్నారు. జనసేన దగ్గర ఆ పార్టీ మద్దతు కోసం అంతగా దిగజారాలా అని ప్రశ్నిస్తున్నారు. అసలు వాళ్లకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ముందు బాలయ్యకు మంత్రి పదవి ఇచ్చి తర్వాత నాగబాబుకి ఇవ్వాలని కొందరు నినదిస్తున్నారు. మరి ఈ డిమాండ్లు చంద్రబాబు చెవికి చేరాయో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.